దుర్గా విలాస్ అండి. ఇవైతే మన కాళ్ళు కానీ మన చేతులపైన మోచేతులపైన నల్లగా ఉన్నా కానీ ఈ విధంగా అయితే తెల్లగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి. నేనైతే షాంపూ దీంట్లో గిన్నెలోకి వేసి ఇట్లా నొరుగు వచ్చేదట్లా స్పూన్తో అయితే అనుకోవాలండి. ఈ విధంగా అంతా స్టిక్గా వచ్చేదట్లా ఈ విధంగా అనేసి చూడు. ఈ విధంగా అంతా అనుకోవాలి. వచ్చేసి పసుపు అండి, చిటికెడు కానీ ఒక అర్ధ స్పూన్ కానీ పసుపు అయితే వేసుకోవాలండి. మనం పసుపు ఎందుకు వేసుకుంటామంటే మనకు ఏడన్నా ఇట్లా చాలా మంచిదండి పసుపు అంటే. దీంట్లో ఏపీజీ అన్ని ఇండిమెన్స్ అయితే ఉంటాయి, విటమిన్స్. అందుకని నేనైతే పసుపు వేసి ఈ విధంగా అంతా కలిసేదట్లా వేస్తానండి. ఉప్పు అంటే మనం మట్టి అట్లా నల్ల డ్రాప్స్ నల్ల ఉంటాయి కదా, దానికంతా ఉప్పు వేసి ఈ విధంగా అంతా మన కోల్గేట్ అండి, కోల్గేట్గానే వేస్తానండి దీంట్లోకి. చూడు ఈ విధంగా అంతా ఉప్పు అంతా కలిసేదట్లే దీంట్లో. ఈ విధంగా కలిసినాక కోల్గేట్ అయితే మనం కోల్గేట్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే కోల్గేట్ స్పూన్ అంతా కోల్గేట్ అయితే వేస్తున్నాను దీంట్లోకి. మన కాళ్ళపైన కానీ మన మోకాళ్ళ మీద చేతులపైన కానీ అట్లా నల్లగా ఉంటాయి కదా, అట్లా సాత అంతా మెడ పైన అంతా పట్టించుకోవచ్చండి. ఈ విధంగా పట్టించుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా కలుపుతానండి. చిడి ఈ విధంగా అంతా కలిపేది బాగా నొరుగు వచ్చేంతవరకు కలుపుకోవాలి, తిక్కుగా అయ్యేదట్లా. చూడు ఈ విధంగా అయితే కలిపేస్తున్నా ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో చూస్తున్నారా లైక్ కొట్లా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను పాదాలపైన అప్లై చేసి చూపించానండి. ఫస్ట్ ఉన్న పాదాలు ఇట్లున్నాయి. ఇది మన పాదాలు తెల్లగా అందంగా మన చెప్పులు వేసుకున్నా కానీ మన ఎట్లా డ్రెస్ వేసుకున్నా కానీ తెల్లగా అండాలని మనం ఇదే విధంగా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి బ్రష్తో అంతా ఇలా పట్టించుకోవాలి పాదాలకంతా. కాళ్ళు పగిలిన దానికి కానీ చాలా మంచిది. చూడు ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా పట్టించుకొని అప్లై చేసుకొని అంతా చూడు 2 కాళ్ళకి అంతా పట్టించుకొని ఈ విధంగా అంతా ఉన్నిచ్చి 10 నిమిషాలు మన కాళ్ళు తెల్ల మెరిసేదట్లా చేసుకోవచ్చని. మన ఇంట్లో దానితోనే ఇది చేసుకోవచ్చు. మనమే బ్యూటీ పార్లర్ ఎక్కువ అయ్యే అంత ఏం లేదు. చూడు ఈ విధంగా అంతా బ్రష్తో వేసుకొని అంత బాగా పట్టించుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడు ఈ విధంగా అంతా పట్టించుకున్నాక మళ్ళా చేత్తో 10 నిమిషాలు ఉన్నిచ్చి చేత్తో అంతా రబ్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా చేసుకొని చూడు ఈ విధంగా అంతా పాదాలకి అంతా అప్లై చేసుకొని మన కాళ్ళు పగిలింటాయి కదా, దానికి కానీ మన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందంగా కాళ్ళు కండాలంటే ఈ విధంగా అంతా చేసుకొని ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా చేసుకున్నాక కాళ్ళన్నీ బాగా రిమూవ్ చేసుకొని చూపించిన ఈ విధంగా అంతా ఇలా అంతా రుద్దుకొని ఇదైతే మళ్ళీ 10 నిమిషాలు నాక చూడు ఈ విధంగా అంతా గోర్లకి కాళ్ళు పగుళ్ళు అన్ని దానికి చాలా మంచిదండి. మన ఇంట్లో వాటి దానిలతోనే నేనైతే చేసుకుంటానండి. ఇది వారానికి 2 సార్లు చేసుకుంటే చాలు. మన కాళ్ళు అయితే మెల్లమెల్ల తలతల అవుతాయి. ఎప్పుడైతే శుభ్రం అయితే కాళ్ళు చేసేసుకున్నాము. చూడు ఈ విధంగా అంతా కలిపేటట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా కాళ్ళు అయితే శుభ్రం చేసేసుకున్నాం. మీకు లైవ్లోనే చూపిస్తానండి నేనేమో. చూడు ఈ విధంగా కాళ్ళు అయితే చాలా మార్పు అయితే వచ్చినాయి కదా. చూడు ఫ్రెండ్స్ ఈ విధంగా
ఏం ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఈ వీడియో లైక్ చేయాలి, షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా చేసి ఇట్లా బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో మళ్ళీ ఒకసారి అంతా కాళ్ళన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కాళ్ళు చేసుకొని చూడు, ఈ విధంగా అంతా పాదాలన్నీ నీట్గా ఉంటాయి. కాళ్ళ పగుళ్ళు కానీ బాగా అవుతాయండి. మనం సిప్పర్స్లు కానీ ఎలాంటి చెప్పులు వేసుకున్నా కానీ మనకి ఏముండదు. కాళ్ళు అందంగా లేకుండా ఏదో అనిపిస్తుందండి కదా మనకి. ఇది అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా అంతా రబ్ చేసుకోవాలండి కాళ్ళని. ఈ విధంగా అంతా చేసేసుకొని చూడు, ఈ కాలుకి అంతా చేసుకొని ఈ విధంగా అంతా చూడండి. ఈ విధంగా అంతా చేసేసుకున్నాక ఇవైతే గిన్నెకు పక్క పెట్టేసుకొని నీళ్ళు చూడండి. నా పాదాలు అయితే మీకు లైవ్లోనే చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే కాళ్ళని చూడు ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉన్నాయో. ఇట్లా వారానికి 2 సార్లు అయితే కాళ్ళు అనేది పగుళ్ళు ఇట్లా నల్లగా లేకుండా ఉంటాయి చూడు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే నేను చేసినాను చూడు ఫ్రెండ్స్. ఈ కాళ్ళు పగుళ్ళు అనేది కానీ మానిపోతాయి చూడు ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉన్నాయి కాళ్ళు. వారానికి 2 సార్లు చేస్తే కానీ ఇట్లా కాళ్ళు పగుళ్ళు అనేది కానీ ఏముండదండి. మన కాళ్ళు అయితే తెల్లగా ఉంటాయి. ఈ విధంగా అయితే షేర్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొత్తలా షేర్ చేయండి ఫ్రెండ్స్. దుర్గా విలాజ్ హాయ్.